నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను అనుభవించిన పదవులకు మీ రాజ్యాంగమే కారణం. అంబేద్కర్ విగ్రహం కాళ్ల వద్ద స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన. తాను ఇంతవరకు అనుభవించిన పదవులకు మీ రాజ్యాంగమే కారణమంటూ జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ గన్పూర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత కన్నీటి బాధను వెలిబుచ్చారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ప్రకారంగానే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న తనను గుర్తించి ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చావు, నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, నువ్వు రా రాజయ్య అని పిలిచారని అన్నారు. తాను టీఆర్ఎస్ లోకి వెళ్లగానే స్టేషన్ గన్పూర్ నుండి ఎమ్మెల్యేగా టికెట్ తనకే ఇచ్చారని, దానికి కృతజ్ఞతగా నియోజకవర్గ ప్రజలే దేవుళ్లై ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. కేసీఆర్ తనను గుర్తించి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేసే భాగ్యం కల్పించారని తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తున్నానని అంటూ కన్నీటితో అంబేద్కర్ కాళ్ల చెంత లెక్క చెప్పారు. స్థానిక నాయకుడు డాక్టర్ రాజన్న నాయకత్వం, స్థానిక నాయకుడు డాక్టర్ రాజన్న నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం. జై రాజన్న, జై రాజన్న, రాజన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, డాక్టర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రతి ఒక్కరికి నా యొక్క తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గణపురం నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళు. పవిత్రమైన వైద్య వృత్తిని వదిలిపెట్టి స్థానిక నినాదం మీద నా నియోజకవర్గ ప్రజలకు నేను అన్నదండగా ఉండాలి, అవసరమైతే నా ప్రాణం అర్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కేసీఆర్ గారి పిలుపు 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో రాజయ్యానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు పొత్తులో భాగంగా గణపురం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. విజయరామారావుని గెలిపించి నా చేతిలో పెట్టాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 83% గెలిచే అవకాశం ఉన్నా కూడా మరి ఆనాడు కేసీఆర్ గారి మాట ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు విజయరామారావును 18,000 ఆ త్యాగమే కాకుండా ఏనాడు కూడా 2001 నుండి ఇప్పటి వరకు ఏనాడు కేసీఆర్ గారిని పల్లెత్తు మాట అనలేదు. వారి నాయకత్వంలో పనిచేయడం కాక 2011లో కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి ఆనాడు 15 సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ ఉన్న కూడా రాజన్న కేసీఆర్
చేయి పట్టుకొని తెలంగాణ అంతా తిరగడం జరిగింది. రెండోసారి ఆ రకంగా త్యాగం. మూడోసారి ఉప ముఖ్యమంత్రి పోయినా నేనున్న నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తాను నన్ను నమ్ము అని చెప్తే మళ్ళీ కేసీఆర్ ఎంబడి ఇప్పటి వరకు ఉన్నాం. కేసీఆర్ గారు అక్కడ, రాజన్ ఇక్కడ. ఆనాటి నుండి ఈ రోజు వరకు త్యాగం చేయడమే కాకుండా వీర విధేయుడుగా ఉంటుంది. నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తా అని పెద్ద మనిషి ఒక మాట అనడం